హాయ్ నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ కరెంట్ షాక్. ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఏమండి, ఎట్టకేలకు శ్రీకృష్ణ కమిటీ మన ముందుకు వచ్చింది. ముఖ్యమైన 6 ప్రతిపాదనలతో మన ముందుకు వచ్చింది. ఆ ప్రతిపాదన చూసి కొందరు నోళ్లు వెళ్ళబెట్టారు, కొందరు పెదవి కొరుక్కుంటే కొందరు బుర్ర గోక్కున్నారు, కొంతమంది శభాష్ అంటే మరికొందరు బద్మాష్ అన్నారు. సో ఈ శ్రీకృష్ణ కమిటీ రిపోర్టుపై స్పందించడం కోసం మా స్టూడియోలో టీఆర్ఎస్ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు ఉన్నారు, అలాగే పిఆర్పి అధ్యక్షులు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. మరి ముందుగా చంద్రశేఖర్ గారు మీరు చెప్పండి, కృష్ణా కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఈ 6 సూత్రాల ప్రతిపాదనపై మీరు ఎలా స్పందిస్తారు? ఏముంది అందులో? అదో దిక్కు మాలిన పనికి మాలిన కమిటీ అని ముందే చెప్పినాం. ఇంకా కొత్తగా చెప్పేది ఏముంది? టాస్ వేయమని చెప్తే వేసిండు. ఏది పాచికి వేసిండు, గదే క్యూబ్. ఆంధ్రాలో ల్యూడు అంటారు చూడు, అది. కృష్ణా కమిటీ రిపోర్టుపై మీరు ఎలా స్పందిస్తారు? అట్లా చక్కగా అడగొచ్చు కదా. అందులో 0.5 తప్పితే మిగిలిన వాటిని బొంద పెట్టచ్చు. 0.5 అయితే మా తెలంగాణలోకి మంచి జరుగుతుంది. 0.5 0.5 ఏంటి సార్? అరే పేపర్ చదవలే 0.5 గురించి? ఓ 0.5 గురించి తెలియదు, కానీ 5వ పాయింట్ గురించి కొద్దిగా తెలుసు సార్. అది మీరు చెప్తే మా ప్రేక్షకులు బాగా సంతోషిస్తారు సార్. అందులో చెప్పనీకేముంది? సీమాంధ్ర తెలంగాణలను 2 ముక్కలు చేసి తెలంగాణకు హైదరాబాద్ని క్యాపిటల్ చేయడం. మరి సీమాంధ్ర వాళ్ళ గురించి నన్ను అడుగుతావేం? సంకనాగిపోయినా నాకు అభ్యంతరం లేదు. చూసారా ఆయన ఎలా మాట్లాడుతున్నారు? బాధ్యత గల రాజకీయ నాయకుల్లా మాట్లాడుతున్నాడా? ప్రజలంటే తెలంగాణ ప్రజలేనా? మనం అందరం తెలుగువారం, పైగా భారతీయులం. ఇదిగో చిరంజీవి, నీకు దేశభక్తి ఎక్కువైతే పొద్దున్నే వందే మాత్రం పాడుకొని, రాత్రి జనగణమన పాడుకొని, దుప్పటి కప్పుకొని వండుకో. అంతేగాని నా బాధ్యత గురించి మాట్లాడకు. నాకు నా తెలంగాణ ముఖ్యం. చిరంజీవి గారు, శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఏ ప్రతిపాదన మీకు నచ్చింది? ప్రతిపాదనలు ఎన్నున్నా చివరికి రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే బాగుంటుందని చెప్పారు. మేము అదే చెబుతున్నాం. అదే నిజం, అదే సత్యం, శివం సుందరం. చిరంజీవి సినిమోడు కాబట్టి సత్యం శివం సుందరం అంటున్నాడు. సినిమా పేర్లు చెప్తే సమస్య పక్కన పడుద్దా? సమస్య చక్కబడితే ఉద్యమం ఉండదు, ఉద్యమం లేకపోతే తన అవసరం తెలంగాణకు ఉండదని కేసీఆర్ గారు చాలా అసంతృప్తిగా ఉన్నారు. కేసీఆర్ గారు, ఉద్యమం ఆగిపోతుందేమో అనే బాధతో కానీ మీరు లేరు కదా. నాకెందుకు ఆ బాధ? తెలంగాణ వస్తే మొట్టమొదట హ్యాపీ ఫీల్ అయ్యేది నేనే. ఆయన ఉద్యమం ఆగదు, మరింత ఉధృతం చేస్తాం. చిరంజీవి గారు, ఈ రిపోర్టు ప్రభావం ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా సమైక్యాంధ్రప్రదేశ్నే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయాలి. ఏమే, ఇక్కడ ఇంతసేపటి నుంచి మేము వాగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఈ బాబు ఇట్లా సైలెంట్గా కూర్చున్నాడు. చంద్రబాబు గారు, మరి మీ కామెంట్ ఏంటి? నో కామెంట్. నో కామెంటా? నో కామెంట్ అంటే ఎలా చెప్పండి? మీరు కృష్ణ కమిటీ రిపోర్టు మీద మీరు స్పందించకపోతే ప్రజలు ఏమనుకుంటారు చెప్పండి? మేము నోరు విప్పితే కొండలు కదులుతాయి. కన్ఫ్యూజన్గా ఉందండి, ఏం అర్థం కాలే, కొంచెం క్లారిఫై చేస్తారా? ఇందులో అంత కన్ఫ్యూజనే ఉంది. ఇప్పటికే కొన్ని కొండలు టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి కదిలాయి. ఇప్పుడు కానీ నోరు విప్పితే మిగతా కొండలన్నీ మా పీఆర్పీలోకి కదులుతాయి. మజాకులాడకు చిరంజీవి. టీడీపీలోంచి వస్తగిస్తే మా టీఆర్ఎస్లోకి వస్తారు, కానీ పనికి మాలిన పార్టీలోకి ఎందుకు వెళ్తారు? నీ పార్టీకి నా పార్టీకి పోలిక చెప్. చంద్రబాబు గారు, మీకు నాకు సినిమా రిలేషన్సే ఉన్నాయి. సినిమా రిలేషన్సా? ఏమున్నాయి? అదేనండి, మా మామగారు మీ మామగారు సుమారు 100 సినిమాలో కలిసి నటించారు. మన బంధం చాలా దృఢమైంది. అయితే ఆలోచిస్తాను. చంద్రబాబు గారు, మరి అసలు ఈ కృష్ణ కమిటీ సక్సెస్ అయిందని మీరు అనుకుంటున్నారా? అట్టర్ ఫ్లాప్, అంతే, అంతకు మించి నో కామెంట్. అంటే మీరేటున్నారు? నో కామెంట్. ఓకే, పోనీ కమిటీలో ఏ పాయింట్ మీకు జెన్యూన్గా అనిపించింది? ఆశ దోశ అప్పడం కూడా అంత తేలిగ్గా నా మనసులో మాట చెప్పేస్తానా? నో కామెంట్ అంటే నో కామెంట్, అంతే. అవును, కరెక్ట్గా చెప్పినారు. బాబు గారితో కలిసి తిరిగిన నాకే ఆయన మనసు అర్థం కాలే. ఆయన మనసులో మాట తెలుసుకోవడం కంటే తెలంగాణ తెచ్చుకోవడం చాలా ఈజీ. కేసీఆర్ గారు, అయితే చంద్రబాబు మనసులో ఏముందో తెలుసుకోలేకే మీరు సొంత కుంపటి పెట్టుకున్నారనమాట. ఇంకా డౌటా? ఖచ్చితంగా గదే. ఓకే, కృష్ణ కమిటీ రిపోర్టుపై స్పందించడం కోసం మన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు లైవ్లోకి వచ్చారు. నమస్తే సీఎం గారు. నమస్తే. సీఎం గారు, శ్రీకృష్ణ కమిటీ రిపోర్టుపై మీ స్పందన ఏంటి? వారు చాలా బాగా అధ్యయనం చేశారు, ప్రస్తుతానికి అంతే చెప్పగలను. కిరణ్ కుమార్ రెడ్డి గారు, కృష్ణ కమిటీ ప్రతిపాదనలో మీరు దేనికి ఓటేస్తారు? నో కామెంట్. ఓకే సీఎం గారు, మరి ఇప్పుడు సమస్య సాల్వ్ అయిందని మీరు అనుకుంటున్నారా? నో కామెంట్. ఈ కాంగ్రెస్ వాళ్ళు అన్నిట్లో నన్ను కాపీ కొడతారు. ఇప్పుడేం కాపీ కొట్టారు సార్?
నో కామెంట్ అనేది కూడా నా డైలాగే. సరే, మీ టీడీపీలో ఆంధ్ర తెలంగాణ అనే చీలికి వచ్చింది కదా, మరి మీరేం చేయబోతున్నారు? రైతు కోసం యాత్ర మొదలు పెట్టబోతున్నాను. కృష్ణ కమిటీ రిపోర్ట్ పై ఏం చేయబోతున్నారు అంటే రైతు సమస్య లేవనెత్తుతారంటే. అవును చంద్రబాబు గారు, ప్రస్తుతం జరుగుతున్న డిస్కషన్ కృష్ణ కమిటీ మీద, మీరు రైతు సమస్య అంటారేటి? నో కామెంట్. ఆయన రైతు సమస్య తీర్చడానికి ఒక పక్క నేను పరామర్శ, జగన్ మరో పక్క ఓదార్పు చేస్తున్నారు కదా, మళ్ళీ మీరెందుకు తిరిగి అలసిపోవడం? మీరు తెలంగాణ సమస్యతో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. మీరు కూడా ఇందులో చెయ్యొచ్చు కదండి. వీళ్ళు అవారాలు. అవారాలా అంటే? అవకాశవాద రాజకీయ నాయకులు. అలాగా, అయితే మీరు గోపీనా పర్లే, మంచి పేరే. అదే దిమాక్ ఉంది రాబాయ్, గోపి అంటే గోడ మీద పిల్లని. నన్నంత మాట అంటావా చిరంజీవి? మీ మామ కలిసి 100 సినిమాల్లో నటించారన్నావు, దృఢమైన బంధం అన్నావు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఓకే చంద్రబాబు గారు, మిమ్మల్ని చిరంజీవి గారు గోపి అన్నారు, ఆయన్ని మీరు అవారా అన్నారు. ఓకే, మాటకు మాట చెల్లు. కేసీఆర్ గారు మీరు చెప్పండి, మీ తదుపరి కార్యక్రమం ఏంటి? ఏముంది, కొండను దవ్వి ఎలకను పట్టినారు, మళ్ళీ ఎలకను బోన్లో పెట్టి మేము సింహాలమై గర్జిస్తాం. అంటే మళ్ళా తెలంగాణ గర్జన చేస్తారన్నమాట? అవును, ఉద్యమం ఆగదు. పార్లమెంట్లో బిల్లు పెట్టేంత వరకు మేము నిద్రపోము, ప్రభుత్వాన్ని నిద్ర ఓనియం. రాత్రులు కూడా నిద్రపోకుండా ఏం చేస్తారు సార్? నేను, మా కార్యకర్తలు, మా స్టూడెంట్స్, మా ఉద్యోగ సంఘాలు, ఇతర సంఘాలు ఎవ్వరు కూడా నిద్రపోము, తెలంగాణను సాధిస్తాం. థ్యాంక్ యూ కేసీఆర్ గారు, మీ యాక్షన్ ప్లాన్ చెప్పినందుకు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, చిరంజీవి గారు, మీరు కూడా వచ్చి మా స్టూడియోకి మరి మీ ఒపీనియన్స్ కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సారీ, చంద్రబాబు తన అభిప్రాయం ఏమీ చెప్పలేదు, అయినా మీరు థ్యాంక్స్ చెబుతున్నారు, అది మీ సంస్కారం. మీడియా వాళ్ళని చిరంజీవి తనదైన స్టైల్లో కాకబడతాడు. మీకు మాత్రం తెలీదా విద్య? తెలుసు, కానీ మీరు అందులో డాక్టరేట్ చేశారు. ఎవరిని ఎలా పట్టుకోవాలో చెప్పే బామ్మరిది కూడా ఉన్నాడు. చిరంజీవి గారు, ప్రస్తావన వచ్చింది కనుక అడుగుతున్నానండి, మీ 150వ చిత్రం గురించి చాలా యాంగ్జైటీగా ప్రజలంతా ఉన్నారా సార్? అయితే మీ 150వ సినిమాని మీరే నిర్మిస్తున్నారా? మీ బావమరిది అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడా? మీ తమ్ముడు నాగబాబు నిర్మిస్తున్నాడా? లేదా మీరు మీ తమ్ముడు అలాగే అల్లు అరవింద్ గారు కలిసి నిర్మిస్తున్నారా? లేదా మీ అబ్బాయి చిరుత రామ్ చరణ్ తేజ నిర్మిస్తున్నాడా? ఈ మధ్య కొన్ని వాదనలు వచ్చినాయండి, మీ చిన్నల్లుడికి ఏదో ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం కోసం ఆయన ప్రొడ్యూసర్గా ప్రమోట్ చేసే ప్రయత్నంలో మీరున్నట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. అదేనా జరుగుతుందా సార్? 150 చిత్రం గురించి చెప్పాలంటే ఇది ఎంతో అద్భుతంగా రాబోతుంది, మామూలుగా కూడా కాదు. నా అభిమానులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా సంతోషపడే విధంగా, ఆలోచించే విధంగా ఈ సినిమాని రూపొందించబోతున్నాం. అంటే ఎవరెవరితో మీరు చేయాలనుకుంటున్నారు ఆ సినిమాని? ఇందులో ఎవరెవరు నటిస్తున్నారనే దానికంటే ఇది ఒక సమకాలీన సమస్యతో కూడుకొని చిత్రిస్తున్న చిత్రం. ఇది మన పక్కనే ఉంటూ, మన చుట్టే ఉంటూ, వెన్నుపోటు పొడుస్తూ మనల్ని అడగ దొక్కాలని చూసే కొన్ని క్యారెక్టర్స్ ని ఇందులో మీరు చూడబోతున్నారు. రాజకీయాల్లో చేరకముందు, చేరిన తర్వాత నేను ఎన్నో అంశాలను గమనించాను, అటువంటి అంశాలను ఎన్నిటిలో చవి చూశాను. అటువంటి ఎన్నో విలనిజం ఉన్న క్యారెక్టర్లు ఈ సినిమాలో మీరు చూడబోతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదనలో మొత్తం 6 సూత్రాలు ఉన్నాయి. మరి ఈ జనవరిలో కూడా 6 ఫెస్టివల్స్ వచ్చాయి. జనవరి 1, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, అంతేకాకుండా రిపబ్లిక్ డేతో మొత్తం 6 పండుగలు వచ్చాయి. శ్రీకృష్ణ కమిటీలో ఉన్న 6 సూత్రాలు ఒక్కొక్క పండుగకి ఒక్కో సూత్రాన్ని కట్టిస్తే మరి ఏ సూత్రం వర్కౌట్ అవుతుంది అనే విషయం సంక్రాంతి తర్వాత కానీ మనకు తెలియదు. అంతవరకు కూడా మా ప్రేక్షకులందరికీ కూడా విష్ యూ హ్యాపీ సంక్రాంతి.